ఖమ్మంలో మోదీ, భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ అంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరికి ఎంపీగా పనిచేసినా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గజని అని, ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పేమెంట్ కోటాలో వచ్చిన నేత అని, తాను ప్రొఫెషనల్ డాక్టర్ గా భువనగిరికి ఏం కావాలో తెలుసునని అన్నారు. ఎంపీగా చేసిన అభివృద్ధి తిరిగి ప్రజలు గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బూర నర్సయ్య గౌడ్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ ఇవాళ పలు చేరికల సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీసులో మనకు ఉన్నారు. సార్, ఏంటి మీ ప్రచారం ఎట్లా జరుగుతుంది? అది అద్భుతంగా నడుస్తుంది. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా, మామూలుగా ఎన్నికల టైంలో ఈ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్యాకేజ్ జాయినింగ్స్ అలవాటు చేశారు. కానీ ఈరోజు బీజేపీలకు స్వచ్ఛందంగా సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్స్, ఇంకా సీనియర్ నాయకులు, జడ్పీటీసీలు జాయిన్ కావటం శుభసూచకం. అది మన గెలుపుకు ఒక సూచిక ఇస్తుంది. బీజేపీ ఇక్కడ గెలుస్తుంది, బీజేపీ అత్యధిక సీట్లు వస్తాయి, మోడీ గారు మళ్ళీ వస్తున్నారు, మా రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, నియోజకవర్గ భవిష్యత్తు బీజేపీతో ఉంటుందని రావడం జరుగుతుంది. అది శుభసూచకం. కేవలం రాముని గుడి గడితేనే బీజేపీకి ఓటేయాలా? 10 ఏళ్ల నుంచి తెలంగాణలో అభివృద్ధి చేసినాం, తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ అంటుంది. 10 ఏళ్ళు బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చాం, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎందుకు వేయాలని చెప్పేసి ప్రశ్నిస్తారు రెండు పార్టీ. బీఆర్ఎస్ గురించి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళు ప్రభుత్వానికి నడపడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అసలు ప్రభుత్వం అంటేనే భయపడేటట్లు చేశారు. ప్రభుత్వం అంటేనే గజ వణికేటట్టు భయపడేటట్టు చేశారు. అదొక్కటి చాలు. బీఆర్ఎస్ని మళ్ళా బై మిస్టేక్ కూడా ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు మానసికంగా. ప్లస్ బీఆర్ఎస్ అనేది పేరు మార్చుకున్నా కూడా ప్రయోజనం లేదు. రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. ఇక ప్రజలు ఎందుకు వేయాలి? అంటే మీకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన మీద మీరు రెండోసారి అంటే గెలిచారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ నేను ఓడిపోలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 5,000 ఓట్లతోనూ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బుల్డోజర్ గుర్తుకు 30,000 రావడంతో వివిధ కారణాలతో వారు స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ఏదైనా గెలుపు లేదని అంటలే, అది నేను ఓడిపోవటం కాదు, వారు గెలిచారు. ఓకే, ఇప్పుడు ఇదే భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. బూర నర్సయ్య గౌడ్ ఎటువంటి పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు, ఎందుకు ఓటు వేయాలి? కనీసం మొన్న అసెంబ్లీ ఎన్నికలలో అన్ని కలిపి కూడా 1,00,000 ఓట్లు రాలేదు. అటువంటిది 7-8 లక్షల ఓట్లు పోలరైజ్ కావట్లేదు, కావు కూడా అని చెప్పేసి విమర్శన చేస్తారు. దీనికి అందుకొరకే కదా మోడీ గారు బూర నర్సయ్య గౌడ్ ఉన్నది. అదంతా మేకపోతే గాంభీర్యం. నేను ప్రస్తుత ఎమ్మెల్యే, పార్లమెంట్ ఇన్ఛార్జు, హోమ్ మినిస్టర్ కావాలని 24 గంటలు కోరుకునే రాజగోపాల్ రెడ్డిని అడుగుతున్నా. మీరే కదా క్యాండిడేట్ కంటే ఎక్కువ మీరే ఉరుకులాడుతున్నారు. సరేనా? మీరు అభ్యర్థి, క్యాండిడేట్ అభ్యర్థి ఎవరికి తెలియదు. నేను ఒకటి చెప్తున్నా, ఇదే భువనగిరి ప్రజల సాక్షిగా చెప్తున్నా. నేను ఒక పాంప్లెట్ ఒక 5 ఏళ్లలో ప్రకటించాను, ఏం డెవలప్మెంట్ చేసిన. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక పాంప్లెట్ తీయండి, నీ హయాంలో ఏం చేశావు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది. నేను ప్రతిపక్ష ఎంపీగా ఇంది సాధించాను. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సంస్కారవంతంగా రాజకీయం చేద్దాం. మీ అభ్యర్థి ఎట్లా ఉన్నాడంటే నేను చెప్పనా, కాంగ్రెస్ పార్టీ టాటా కంపెనీ లాంటి పెద్దది కావచ్చు, నానో కారు పెడితే వస్తాయి, అవి కొంటారా? ఎవడన్నా కంపెనీ చూసి ప్రోడక్ట్ కొంటారా? అట్లనే ఇప్పుడు మీ అభ్యర్థి కూడా నానో కార్లు అంటాడు. మీరు అభ్యర్థి కాదు కదా, మీరు ఎందుకు అంత రెచ్చిపోతారు? థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకున్నాడు. తాను డాక్టర్గా భువనగిరిని ట్రీట్మెంట్ చేయడానికి, ఎంపీగా నిధులు తీసుకురావడానికి 3వ సారి పోటీ చేస్తున్నాను, ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించి తీరుతాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గజనీగా మారొద్దు, అనవసరమైనటువంటి ఆరోపణ చేయొద్దని చెప్పేసి బూర నర్సయ్య గౌడ్ విమర్శ చేస్తున్నారు.